కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ధర్మతేజ, మోరపల్లి మల్లికార్జున, డీకే రామాంజనేయులు, పాపంపల్లి రామాంజనేయులు, బోరంపల్లి ఆంజనేయులు, గ్రామ టీడీపీ నాయకులు బోయ మారెప్ప, రంగారెడ్డి, మల్లికార్జున, శర్మస్ వెంకటేశ, దినారాయణ రెడ్డి, రామాంజనేయులు, మల్లయ్య, గోపాల్, ఉమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బోరంపల్లి గ్రామ చరిత్రలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారి నాయకత్వంలో మా గ్రామంలో దినాభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా ఎన్నేళ్ల తర్వాత బోరంపల్లి గ్రామంలో చూశామని సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ నాయకులను సన్మానం చేయడం జరిగింది. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం. పాపంపల్లి రామచంద్రన్ గారు, చీఫ్ గెస్ట్ ధర్మతేజ గారు, ఇక్కడ గ్రామస్తులు, సీనియర్ కార్యకర్తలు అందరూ ఈరోజు మనం ఇది ఎంతో శుభపరిణామం అని చెప్పాలా. కాకపోతే ఇది తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది, ఎప్పుడు పుట్టింది అనేది మనకు చాలా మందికి తెలియదు. ఇదే రోజు, ఈ రోజు, ఈ డేట్లోనే మనము 1982లో మన నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. బోరంపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా జెండా ఎగురేయడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీ నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్స్లో 100 మంది సభ్యులతో పార్టీ ఆ రోజు ఆవిర్భవించడం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలకే దాదాపు 5 ముఖ్యమంత్రులు మార్చి అది పెత్తందారు మనస్తత్వంతో రాజకీయాలు జరుగుతున్న కాలంలో బలహీన వర్గాలు అందరినీ కూడా చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరాలు కాలం పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోరంపల్లి గ్రామంలో ఇంతమంది నాయకులు, కార్యకర్తల మధ్యలో జెండా కట్టి ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం మొట్టమొదటిసారిగా మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు తర్వాత తెలుగుదేశం ఆవిర్భావం అయిన తర్వాతనే మనకి కూడు, గుడ్డ, బట్ట అనేది 3 రకాలైనటువంటి పథకాలు పెట్టినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి ఆ పేరు దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీదేవి గారిని ప్రకటించడం జరిగింది. అది ఎంత శుభ పరిణామమో. మన కాన్స్టిట్యున్సీలో బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బీసీ మహిళగా మనకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా ప్రకటించడం చాలా సంతోషం. ఇది ఒక్కటే నిదర్శనం. మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా మన అనంతపురం జిల్లాలో బీసీలకు జడ్పీ చైర్మన్ పదవి రావడము కేవలం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే. అంతకు మునుపు టోటల్గా అగ్రవర్ణాల వారే ఉన్నారన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో మేము ఈ రోజు కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా పక్కకు పోకుండా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పనిచేస్తున్నామని చెప్పి, అలాగే మన బోరంపల్లి గ్రామం కూడా చాలా అభివృద్ధి కావాలా, అలాగే అవుతుంది కూడా ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 100 ఏళ్ళ పండుగ జరుపుకోవాలని చెప్పి ఈ శుభ పరిణామంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. అదే విధంగా
రాష్ట్ర కుటుంబ సంఘ అధ్యక్షులు అంజనేయులు గారు 32 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడారు. ధన్యవాదాలు. ఈరోజు బోరంపల్లి గ్రామంలో ఈరోజు మరి మేము కలలు కన్నట్లుగా 1986లో మరి కేవలం అప్పుడు నేను సర్మసు ఇంకొంతమంది పిల్లలు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ జట్టుగా ఏర్పడినాము. మరి ఈ ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీతో అమిలినేని సురేంద్ర బాబు గారిని గెలిపించుకున్నందుకు బోరంపల్లి కూడా అందులో ప్రధాన పాత్ర భూమిక పోషించినందుకు నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా,